హలో అండి, నిన్న షార్ట్లో పెట్టాను కదా ఈట్ స్ట్రీట్కి వెళ్తున్నామని చెప్పేసి ఇంకా మేమైతే ఈట్ స్ట్రీట్కి వెళ్ళిపోయాం. అయితే ఈ వీడియో కూడా షార్ట్లో పెడదాం అనుకున్నాను కానీ తెలియకుండానే లాంగ్ వీడియో అయిపోయిందండి. మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే నైట్ అవుట్స్ చేయాలనుకోండి ఖచ్చితంగా ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్తాము. ఎందుకంటే అక్కడ అసలు ఆ సందడి అట్మాస్ఫియర్ అదంతా కూడా చాలా బాగుంటుంది. అందులోనూ ఇది నైట్ స్ట్రీట్ కదండి, నైట్ 10 నుంచి తెల్లవారుజాము దాకా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఉండదండి, అన్ని రకాలు పెడతారు. ఆఖరికి మారేడుమిల్లిలో దొరికే బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అవి కూడా దొరుకుతాయి అనమాట. చక్కగా నైట్ అంతా తినుకుంటూ తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది మాకు ఈ స్ట్రీట్లో. ఇంకా మేమైతే వెళ్ళగానే ఫస్ట్ అయితే లీలా గారు చికెన్ జాయింట్స్ ఆర్డర్ ఇచ్చారండి. ఇంకా అవి వేగుతున్నాయి అనమాట. ఇంకా ఈ లోపు నందు అయితే షవర్మా అడిగాడు. ఈ చికెన్ జాయింట్స్ వేగేలోపు నందు అయితే షవర్మా తెచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళాడండి. ఇంకా ఆయన షవర్మా చేయించుకుంటున్నాడు. ఈ లోపు మా జాయింట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఫస్ట్ అయితే పాపాను లీలా గారు తింటున్నారు. నెక్స్ట్ నేను నందు తింటాము. ఎందుకంటే జాయింట్స్ కొంచెం పెద్దగా ఉన్నాయండి, ఒకళ్ళే ఒకటి తినలేరు. ఇంకోటి ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఫస్ట్ టైం మనం హెవీగా తినేసామనుకోండి తర్వాత మిగతావన్నీ టేస్ట్ చేయడానికి మనకు పొట్టలో ఖాళీ ఉండదు కదా, అందుకని చెప్పేసి అన్నీ కూడా లైట్గా టచ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాం మేము ఎప్పుడు. నాకైతే వెళ్ళిన కానించి ఏదైనా స్వీట్ తినాలి అని చెప్పేసి క్రేవింగ్ ఉండింది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఫ్రెంచ్ డిలైట్ తీసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఫాలూదా దగ్గరికి వెళ్ళిపోయాము. మేము ఎప్పుడైనా సరేనండి ఈ స్ట్రీట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫాలూదా అయితే తింటాము. అది కూడా లుంగి మామ ఫాలూదా చాలా బాగా చేస్తారు. మా నందు అయితే పక్కనే వెరైటీ సోడాస్ తయారు చేస్తారండి. అక్కడైతే లైమ్ జార్ అని చెప్పేసి ఒక సోడా తాగుతాడు, గ్రీన్ కలర్లో ఉంటుంది. నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదండి. నందు అయితే అది తయారు చేయించుకుంటున్నాడు. ఇంకా నందు సోడా అయితే రెడీ అయిపోయింది. నందు అయితే తాగేస్తున్నాడు. ఇంకా ఫాలూదా అయితే రెడీ అవ్వలేదండి, సగంలో ఉంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. జీడిపప్పులు వేయలేదు. లాస్ట్ టాపింగ్ ఎందుకో తెలియదండి, ఈ ఫాలూదా తినగానే నాకు కడుపు నిండిపోతుంది. ఇంకా మా వారు అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. నాకొద్దు బాబు, నాకైతే కడుపు నిండిపోయింది అని చెప్పేసి అంటున్నాను. ఇంకా పిల్లలు కూడా షవర్మాలు అవన్నీ తిన్నారు కదా, వాళ్ళు కూడా హెవీ అనిపించేసిందంట. ఇంకా ఏం వద్దు డాడీ అని చెప్పేసి అంటుంటే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కర్నూలు కుండ బిర్యానీ దగ్గర ఒక బొంగు బిర్యానీ ఒకటి తీసుకున్నామండి. అసలైతే ఇక్కడ కుల్ఫీ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే వెళ్ళగానే తింటాను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తింటూ వస్తాను అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఏం తీసుకోలేదు. లీలా గారు అయితే వచ్చేటప్పుడు తింటుంటే వీడియో తీశారనమాట. ఇంకా మేము కుల్ఫీ తినుకుంటూ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి. అసలు ఈ విజయవాడ ట్రిప్ అంతా కూడా నేను ఒకటే లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే లాంగ్ వీడియో చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని చెప్పేసి షార్ట్గా పెడదామని చెప్పేసి ఇట్లా షార్ట్స్గా పెడుతున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. కానీ విజయవాడ ట్రిప్ మాత్రం అవ్వలేదండి. అవన్నీ కూడా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలా కృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. అందరికీ బాయ్ అండి.